దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన సభలో ఈ పూట కూడా పాలుపంపులు పొందడానికి ప్రభువు కృప చూపారు. నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అలాగే దైవజనునికి, స్థానిక సంఘమంతటికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న కాల వేళ జరిగినటువంటి మీటింగ్లో నేను పాలుపంపులు పొందటానికి వచ్చినప్పుడు వాళ్ళు కలిగి ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శిస్తూ నన్ను ఆహ్వానించారు. నేను కాస్త ముందు కంగారు పడ్డాను. తర్వాత చెప్పారు నాకు, ఇది సర్కస్ కాలనీ అని. నేను మీ ఆసక్తిని బట్టి ప్రభువుని స్తుతించాను. మీ ఆసక్తిని బట్టి ప్రభువుని స్తుతించాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకున్నాను. మరొక్కసారి మరి మధ్యాహ్నం ఆహ్వానం పలికిన బిడ్డలందరికీ, ఇప్పుడు ఆహ్వానం పలికిన బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులైన వారందరికీ నిండైనటువంటి శుభాభివందనములు. ఈ సభకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా గారి ద్వారా వ్రాయించిన లూకా సువార్తలో నుండి 2వ అధ్యాయంలో 44వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. 44వ వాక్యం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెడవైన వారిలోను ఆయనను వెదకుచుండిరి. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వాళ్ళము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మీరు మాట్లాడండి. అల్పుడనకు నన్ను మీ నోటి పూరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకడు రాజుగారి వద్ద ఉన్నవి కోరుకుంటే మరొకడు రాజుగారినే కోరుకున్నాడు. ఇద్దరు ఎవరు గొప్పవాడు చెప్పండి? రాజుగారిని కోరుకున్నవాడి గొప్పవాడు. మనం కూడా గొప్పవాళ్ళం కావాలంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. ఆయన మనతో ఉంటే చాలు, మనలో ఉంటే చాలు. ప్రభువుని కోరుకోవాలి. ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. యేసు ఒక్కరుంటేనే చాలు, నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కరుంటేనే చాలు, నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కరుంటేనే చాలు, నీ విలువ లక్షగా మారు. నేనొక సున్నా, యేసయ్యే నిన్నా. యేసు నాలో ఉన్నా, నాకు విలువ వచ్చునన్నా. హల్లెలూయా. ప్రభు ఉంటే మనకన్నీ ఉన్నట్టే. నిష్ఠగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కోటమైన తర్వాత కలబడి మీ పేరును 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవ్యమును విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లేవనేట్లా. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు అన్నా అన్నారన్నా అంటుంటే ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగుతున్నాను. నీచ స్థితికి చెందిన వాడిని నేను.
నా ప్రభు నన్ను నీతి స్థితికి మార్చారు. మట్టికి చేర్చబడవలసిన వాణ్ణి నేను, నా ప్రభు తన మహిమకు నన్ను మార్చి మీ ముందు కూడా సాక్షిగా నన్ను నిలవబెట్టారు. నేను ప్రభువులోకి వచ్చిన క్రొత్తలో రహస్య క్రైస్తవ జీవితం జీవించానండి. కొన్ని నెలలు రహస్య క్రైస్తవ జీవితం జీవించి ఆ తర్వాత విషయం బయటపడిపోయాక కుటుంబం నుండి వేరైపోవాల్సి వచ్చింది. నేను అంటే తోసేసేమని అని చెప్పుకుంటారు, వేరైపోయానని నేను చెప్పుకుంటాను, ఎవరి సౌకర్యం వాళ్ళ దగ్గర. అయితే నేను కుటుంబం నుండి వేరైపోయే సమయంలో వాళ్ళు అడిగారు ఫైనల్గా, నీకు ఆ దేవుడు కావాలా మేం కావాలా అన్నారు. నాకు యేసు ప్రభు వారి కావాలని చెప్పాను. అయితే బా నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి నేను ఎవడో కొన్నాను. ఇప్పుడు తేడా వచ్చేసినట్టు సౌండ్ చూడండి బాబు, ఎవరు ఉన్నారండి అక్కడ. నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి నన్ను ఎవడో కొనడన్నారు. ఆళ్ళ మాట అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇదిగో మన కులాన్ని, మన గోత్రాన్ని, మన వంశాన్ని, పౌరోహిత్యాన్ని, గురువు గారు అనే హోదాని వదిలేసి వెళ్ళిపోతున్నాం. విలువలేని వాడి అయిపోతాం. నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి నిన్ను ఎవడో కొనడం. వాళ్ళు అనుకున్నారు విలువలేని వాడిని అయిపోతానని. కలువరి సిలువలో మరణించిన ప్రభువు తులువనైన నాకు గొప్ప విలువనిచ్చి విలువైన పాత్రగా నన్ను హెచ్చించారు. ఈ రోజునంటే నేను నమ్మరు, చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు ఒక డేట్ కావాలండి. నిజానికి కొన్నిసార్లు ఎంతో బాధపడతాను, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి వెళ్ళే ప్రదేశాలు. ఇవ్వటం కుదరదు. నేను అంటాను ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను నేను వెళ్తాను. బా ఎంత విలువిచ్చాడండి ప్రభు ఈ గాడిదికి. ఆ వచ్చే ఫోన్లకి ప్రతి ఫోను రిసీవ్ చేసుకుని మాట్లాడి వాళ్ళకి డేట్స్ అవి చూడటం కుదరక ఈ డేట్స్ అవి చూడటానికి ఒక మనిషినే పెట్టుకోవాల్సి వచ్చింది. తొలువనైనా నాకు దేవుడు ఎంత గొప్ప విలువనిచ్చారండి. ఈ బ్రతుకు ఎంత విలువనిచ్చారమ్మా ప్రభు. మామూలు కాగితాన్నే నేను, కానీ ఈ కాగితంపై, నా జీవితం అనే కాగితంపై సిరాతో వ్రాశాడు అనుకుంటున్నారేమో ఆయన వ్రాత. శిలువ రక్తంతో వ్రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ రక్తంతో నా పైన ఆశీర్వాద వ్రాత వ్రాసి, నా జీవితం అనే కాగితంపై ఆశీర్వాద వ్రాత వ్రాసి పరిశుద్ధాత్మ అనే ముద్ర వేసుదిలేడండి నా ప్రభు. నన్ను విలువ రాకుండా ఉంటుందా? మామూలు కాగితానికి విలువ ఉండదు, కానీ స్టాంపింగ్ అయిన కాగితానికి విలువ ఉండదుగా. దేవుడు ఎంత గొప్ప విలువ ఇచ్చారమ్మా నా జీవితానికి. విలువ లేని వాడి అయిపోతా ఉన్నారు. తులువనైన నాకు నా ప్రభు విలువనిచ్చారు. రే నీకు పిల్లని కూడా ఎవరెవర్రా అన్నారు. పిల్లలు ఎవరంటున్నారు? ఇవ్వకపోవటం పిలిచి ఇచ్చారు మనకి. మళ్ళీ మరేంటి అనుకున్నారు? పిలిచి దర్శనంలో దేవుడు చూపెట్టాడు, బాబు మా అమ్మాయిని చేసుకోండి బాబు అని పిలిచి ఇచ్చారు పిల్లల్ని. పైగా పెద్ద సౌండ్ పార్టీ. సౌండ్ పార్టీ అంటే చెవిటోళ్ళని కాదండి, బాగా డబ్బున్నోళ్ళు ఎత్తుకుని వచ్చి ఇచ్చారు. మరి దేవుడు ఎవరు చెప్పండి? పిల్లలు కూడా ఎవరెవరా పిలిచిచ్చారు. పైగా పెళ్ళైన కొత్తలో పెళ్ళయిందని తిరిగి ఇంకా చాలా సమాధానం వచ్చేస్తూ ఉండి. కొత్తలో ప్రసంగుడికి వెళ్ళేవాడు కదండి, వచ్చేస్తా ఉండి. మా ఆవిడకి చెప్తున్నాడు అంటే అలా అవాక్ చేయటా కానీ అలా అయిపోయిందా అయిపోయింది చెప్తున్నాడు. పిల్లలు ఇవ్వకపోవటం లైన్ మళ్ళీ. కానీ నేను మొట్టమొదటిగా ఒకే సంబంధం నా దగ్గరకు వచ్చింది. ప్రభు చూపెట్టారయ్యా అని నా ఆత్మీయ తండ్రి ప్రార్థించి ఓకే అన్నారు, చేసుకున్నాను అంతే. ఎక్కడికి నేను చూడడానికి కూడా వెళ్ళాల, దేవుడు ఇచ్చారంతే. నా భార్య కొన్ని గంటలు మోకరించి ప్రార్థించే గొప్ప ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రం. అది విషయం. అంతేకాదు, ఇదిగో నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నావుగా దేవుడు కావాలని, ఇక పౌరోహిత్యం చేయవు కదా, మంత్రోచ్చారణ చేయవు కదా, నీకు బొమ్మలు వేయటం వచ్చు కదరా. నేను అప్పుడు బొమ్మలు వేసే అలవాటు కలిగి ఉన్నానండి. చదువుకునేటప్పుడే ఈ చిత్ర లేఖనం పైన ఆసక్తితో నాకు వచ్చింది. ప్రత్యేకంగా ఎక్కడ కూర్చొని నేర్చుకోలేదు, కానీ వచ్చింది అలాగే బొమ్మలు వేయటం. నీకు వచ్చు కదా బొమ్మలు వేయటం. చాక్ పీసులు కొనుక్కుని రోడ్ల పక్కన జీసస్ బొమ్మలు వేసుకుని అడుక్కుని బతికే అన్నారు. రోడ్ల పక్కన యేసు ప్రభు వారి బొమ్మల్ని రోడ్ల పైన గీసుకుని పక్కనమాట అడుక్కుని బతకమన్నారు మా ఊళ్ళు. నేను బొమ్మలు వేసుకోవటం ఏంటి?
ఎక్కడ పడితే అక్కడ నా బొమ్మే పడతాం, రోడ్ల పక్కన. అవునా కదా? ఈ రోడ్డు పక్కన పెట్టారు ఏంటది, ఫ్లెక్సీ బ్యానర్, వాల్ పోస్టర్లో, పాంప్లెట్లో నేను బొమ్మ వేసుకోకపోయి నా బొమ్మే వేయించున్నాడు దేవుడు ఎక్కడ పడితే అక్కడ. దేవుడు ఎంత గొప్ప చేశారండి. నేను ఎవరిని కోరుకున్నాను? 7 ఏళ్ళు నన్ను వెలివేసిన నా కుటుంబం కూడా 7 సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను కలిశారండి. నేను ఎవరిని కోరుకున్నాను? యేసు ప్రభువు వారిని కోరుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రాణమైనా వదిలేస్తాను, నాకు కావాల్సింది ఏమిటి? ప్రభు, అంతే. అలా ప్రభువుని కోరుకున్నాను కనుక నేను గొప్ప చేయబడ్డానండి. నువ్వెవరిని కోరుకుంటున్నావు? మన జీవిత యాత్ర, మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలంటే మనం యేసు ప్రభువు వారిని కోరుకోవాలి. యేసు ప్రభువు వారిని మనలో కలిగి ఉండాలి. మీకు తెలుసా, ప్రభువుని కలిగి ఉంటే మన యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతుందని చెప్పడానికి బైబిల్లో బలమైన ఉదాహరణ ఉందని. ఆ ఉదాహరణే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ఏం చేశారు? యాత్ర చేశారు. ఆ యాత్రలో దేవుడు వారితో ఉన్నారు. ఆ యాత్ర ఎలా చెప్పొచ్చు? నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయాన్ని మీరు చూస్తే, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారు. అప్పుడు ప్రభు అన్నారు, మోషే, వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అన్నారు. నేను మీతో కూడా రాను అని అప్పుడు ప్రభు అంటాడంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ప్రభు వాళ్ళతో వచ్చారనిగా, అంతే కదండి. ఇప్పుడు నా స్నేహితుడు కృపావరం అని వచ్చారు, నాతో పాటు వచ్చారు. పాస్టర్ గారు ఆయన బైబిల్ మిషన్ తరపున సేవ చేస్తారు. గుండుగోలు కుంట అని ద్వారకా తిరుమల మా స్వగ్రామం దగ్గర సేవ చేస్తారు ఆయన. నేను ప్రభువుని నమ్ముకోక ముందు నుండి ఆయన నాకు స్నేహితులు, మేమిద్దరం కలిసి చదువుకున్నాం అప్పట్లో. ఇప్పుడు వచ్చాడు నాతో పాటు, సభకు వచ్చారు ఆయన. వాడు నాతో మాట్లాడుతూ సార్ అన్నాడు, రే నేను ఒకసారి మొహం కడుక్కోకుండా టిఫిన్ చేసేసాను రా అన్నాడు. స్నేహితులు కదండి, అన్ని మాడుకుంటాం, అంతే కదా, స్నేహితులు తెరించడం ఉంటుంది. నేను ఒకసారి మొహం కడుక్కోకుండా టిఫిన్ చేసేసాను రా అన్నాడు. నేను వెంటనే అన్నాను, నువ్వు ఒక్కసారేనా అన్నాను. అలాగే ఉంటాయి స్నేహితులు సంపాదించి. నువ్వు ఒక్కసారేనా అంటే అర్థమేంటి? నేను ఎన్నోసార్లు తిన్నాను, అంతేగా. అలాగే నేను ఇక మీతో కూడా రాను అని దేవుడు అంటున్నా అంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు దేవుడు వారితో ఉన్నారు, వారితో వచ్చారని, అంతేగా. అప్పటి వరకు వారికి తోడై ఉండి వారితో వచ్చిన దేవుడు ఇక నేను మీతో కూడా రాను అని చెబితే మోషే గారు ఆనందపడ్డా. అలాగే ప్రభువా, అలసిపోయి ఉంటాం, రెస్ట్ తీసుకో. 6 లక్షల కాలుబలం, 30 లక్షల మంది జనాంగం కనుక మేము వెళ్ళిపోతాం, అక్కడికి చేరుకున్నాక చిన్న ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థననే ఫోన్ కాలుగా భావించి వచ్చే అనడా. నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవా, నీవు రాకపోతే మేము ఇక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకి వెయ్యమని పట్టేశాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు పట్టిన పట్టు పట్టి వేడుకున్నాడు దేవుణ్ణి, గోజాడాడు దేవుని దగ్గర. అప్పుడు ప్రభు అన్నారు, సరే నేను మీతో వస్తానన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినున్నారు. అప్పుడే కదిలేడు కదండి అతను. 6 లక్షల కాలు బలం ఉంది, 30 లక్షల మంది జనాంగం ఉంది, ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఇంతమంది ఉన్నారు కదా. దేవుడే ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. దేవుడు లేకపోతే ఎంతమంది ఉన్నా యాత్ర ముందుకి సాగదు. ఆ యాత్ర సజావుగా ముందుకు సాగాలంటే వారితో ప్రభు ఉండి తీరాలి. ఎందుకంటే ప్రభు లేకపోతే వాళ్ళ పోషణ కుదురుతుందండి. మీకు తెలుసా, ఇశ్రాయేలీయుల యాత్రలో ప్రభు వారికి తోడై ఉండకపోతే ఒక్కరోజు కూడా వాళ్ళ యాత్ర ముందుకి సాగదు. ఎందుకంటేనండి, ఇశ్రాయేలీయులు ఒక్కరోజు భోజనాన్ని భుజించి తృప్తి పొందాలంటే ఒక అంచనా ప్రకారం అన్ని లక్షల జనాంగానికి 1500 టన్నుల ఆహారం కావాలి రోజుకి. ఒక్క రోజుకి 1500 టన్నుల ఆహారం కావాలి. అంత ఆహారాన్ని వండటం వార్చడం పక్కన పెట్టండి, సప్లై చేయాలంటే 2 మైళ్ళు పొడుగున్న 2 గూడ్స్ రైలు కావాలి. అప్పట్లో గూడ్స్ రైలు అంటే ఉన్నాయా? లేవు. అలాంటి రోజుల్లో ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించారు వాళ్ళ కొరకు దేవుడు. ప్రతిరోజు 1500 టన్నుల ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించారండి. పైగా ఎంత గొప్ప ఆహారం అంటే ఆ ఆహారానికి పేరు పెట్టడం వీరి వల్ల కాదు. హీబ్రూ భాషలో దాన్ని చూసి మాన్హు అన్నారు. అదే మన్నా. మాన్హు అనే పదం నుంచి వచ్చిందే మన్నా. మన్నా అంటే అర్థం ఇదేంటి అన్నారు. ఇదేంటి పేరు అయిపోయింది.
మరి దానికి ఏమన్నా పేరుందా అంటే కొంతమంది దేవదూతలు తినే ఆహారం అని అంటారు. అది దేవదూతలు తినే ఆహారంగా చెప్పబడింది కానీ దాని పేరు అది కాదు. అది దేవదూతలు తినే ఆహారంగా చెప్పబడింది లేఖనంలో, అది పేరు కాదు. మరి పేరు ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది దాని పేరు ఆకాశ ధాన్యము. చెప్పండి ఉంటుంది. అది మన్నా అనబడిన ఆహారం యొక్క అసలు పేరు ఆకాశ ధాన్యము. ఆకాశ ధాన్యమునిచ్చి దేవుడు వారిని తృప్తిపరిచారండి. గట్టిగా స్తోత్రం చెబుదా. అంత ఆహారాన్ని రోజు ఇచ్చేవారు. ఆహారం ఉంటే సరిపోతుందండి? నీళ్లు వద్దా? నిత్యావసరాల్లో ఒకటేమిటి? నీళ్లు. ఆహారం లేకపోయినా 2-3 రోజులు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకపోతే ఉండగలవండి? అంత అవసరం నీళ్లు. ఒక్కరోజు ఇశ్రాయేలీయులు నీళ్లు త్రాగి తృప్తి నొంది కాస్త చేతులు కడుక్కుని మూతులు తుడుచుకోవాలంటే వాళ్ళకి సగటున 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి. రోజుకి 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి. మన దేశంలో కొన్ని చోట్ల పంచాయతీ పంపుల్లో, మున్సిపాలిటీ కుళాయిల్లో కూడా సరిగా నీళ్లు రావు. పోయిన సంవత్సరం బెంగళూరు ఎంత ఇబ్బంది పడిందండి వాటర్ లేక. పంచాయతీ పంపుల నుండి, మున్సిపాలిటీ కుళాయిల నుండి కూడా సరిగ్గా నీళ్లు రావు. ఒకవేళ వచ్చిన టయానికి వస్తాయి, పట్టుకుందామంటే వంతులు ఉంటాయి, వంతుల్లో తేడా వస్తే తల్లులు ఉంటాయి. ఇప్పుడు తగ్గింది కానీ ఒక 7-8 ఏళ్ళుగా, అప్పట్లో 7-8 ఏళ్ళ క్రితం అండి పంపుల దగ్గర వంతులు ఉండేవి. అవునా? పంచాయతీ పంపుల దగ్గర ఆ వీధిలో రేగంపల్లాగా 2 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, కాట్ల కుక్కల్లాగా. వీళ్ళు వచ్చారంటే ఎవరో పట్టేవారు కాదండి నీళ్లు. అవునా కదా? అంత ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. వాళ్ళకి ఎదురెళ్ళామంటే బిందులు సొట్లు పడిపోతాయి, తలకాయలు పగిలిపోతాయి. అంత గొడవ చేస్తారు. పంపుల దగ్గర గొడవలో పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళిపోయింది కొన్నిసార్లు. అవునా కదా? అంత ప్రమాదం పంపుల దగ్గర గొడవ అంటే. ఒకసారి రాజమహేంద్రవరంలో చూశానంటే పంపుల దగ్గర గొడవ అంటే 2 ఆడవాళ్ళు కలబడి కొట్టుకుంటే గొప్ప అలజడి కలిగింది. 2 ఆంబోతులు అంటాం కదండి, నిజానికి ఆబోతులు అనాలి. 2 ఆబోతులు కలబడి కొట్టుకుంటే ఎంత కలవరం కలుగుద్దో, 2 ఆడవాళ్ళు కొట్టుకుంటే అంత అలజడి కలిగింది. అక్కడ చెత్త కొట్టేసుకున్నారండి. ఎవడైనా దూరంగా ఉండి నుంచొని చూడాల్సిందే. పొరపాటున మధ్యలోకి వెళ్తే మడతేసేలాగా ఉన్నారండి. కనుక నేను కూడా దూరంగా ఉండి చూశాను. నేను ఎందుకు వెళ్తాను? చెత్త కొట్టేసుకున్నారండి. ఒక ఆవిడ ఇద్దరిలో బలంగా ఉంది. ఒక ఆవిడ ఈ బలంగా ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసా? అవతల ఆవిడ్ని నేలపైకి నెట్టి ఆమె పైన తన కాలును పెట్టి ఆమె జుట్టును మెలిపెట్టి గట్టిగా లాగేసిందండి. మొత్తం కుదురు కూడా వచ్చేసింది. అని బాబు ఏంట్రా బాబు అని చూస్తే అది నిజమైన జుట్టు కాదు, సవరం. మరి సవరాలు ఊడేలా కొట్టేసుకున్నారు వివరణ లేకుండా. దేనికోసం? వేటి కోసం? నీటి కోసం. ఇశ్రాయేలీయులకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? లేవు. ప్రతిరోజు దేవుడు వాళ్ళకి 50 కోట్ల లీటర్ల వాటర్ అనుగ్రహిస్తూనే ఉన్నారు. అరణ్య యాత్రలో మారాని వాళ్ళ కొరకు మధురంగా మార్చేశారు. 2 సార్లు బండను బ్రద్దలు చేయించి నీటి ధారలు అనుగ్రహించారు. దేవుడు తోడే ఉండకపోతే వాళ్ళ యాత్ర ఎంత గొప్పగా సాగుతుందండి. అంతేకాదు అగ్నిమేఘ స్తంభాల కాపుదల దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అగ్నిమేఘ స్తంభాల వల్ల 7 ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? గుర్తెట్టుకోండి, లెక్కెట్టుకోండి. అగ్ని స్తంభం వల్ల 4 ఉపయోగాలు, మేఘ స్తంభం వల్ల 3 ఉపయోగాలు, వెనసి ఎన్ని? 7 ఉపయోగాలు చెప్పేస్తా, గుర్తుంచుకోండి. అగ్ని స్తంభం వల్ల 1 వెట్ట కలుగుతుంది, 2 వెలుతురు కలుగుతుంది, 3 క్రూర మృగాలు ఏమి వాళ్ళ దగ్గరికి రావు, 4 వెన్నెల దెబ్బ తగలదు. వెన్నెల దెబ్బ ఎంత ప్రమాదం తెలుసా? పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా దేవుడు వారిని కాపాడిన బైబిల్ ఉంది కదా. వెన్నెల దెబ్బ ఎంత ప్రమాదం తెలుసా? ఫిట్స్ వ్యాధి వచ్చేది వెన్నెల. చాంద్ర రోగం అంటాం కదండి, ఫిట్స్ వ్యాధి వచ్చేది వెన్నెల వెలుతురు వల్ల. వెన్నెల అంటే మాకు చాలా ఇష్టం. పొద్దుగానే బయటకు వచ్చిన తర్వాత రాత్రి ఏంటంటే వెన్నెలలో రోడ్లంటే తిరుగుతాం అంటారు కొంతమంది. వెన్నెల వెలుతురు వల్ల పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, నరాల బలహీనత వస్తుంది. అంత ప్రమాదం వెన్నెల వెలుతురు. అర్థమైందండి? ఇప్పుడు అలాంటి వెన్నెల దెబ్బ తగలదు. ఎన్నో ఉపయోగాలు. అగ్నిస్తంభం వల్ల పెట్టగలుగుతుంది, వెలుతురు కలుగుతుంది, క్రూర మృగాలు ఏమి వాళ్ళ దగ్గరికి రావు. చెప్పండి. వెన్నెల దెబ్బ తగలదు, 4 ఉపయోగాలు. మేఘస్తంభం వల్ల 3 ఉపయోగాలు. 1 ఎండ దెబ్బ తగలదు, 2 నీడగా ఉంటుంది, 3 చల్లగా ఉంటుంది. నీడగా ఉంటాం వేరు, చల్లగా ఉంటాం వేరు. 3 ఉపయోగాలు. మొత్తం కలిపితే 7 ప్రయోజనాలు కలిగిన అగ్నిమేఘ స్తంభాల కాపుదల దేవుడు వారికి అనుగ్రహిస్తే, దేవుడు తోడే ఉండకపోతే అలా అనుగ్రహింపబడుతుంది వాళ్ళకి. వాళ్ళు అగ్నిమేఘ స్తంభాల కాపుదలలో ముందు కొనసాగారండి.
వాళ్ళ బట్టలు మాయలేదు, చెప్పులు వారు తగలేదు, వాళ్ళ పాదములకు వాపు రానియలేదు. ఆయన ఖమ్మం మీటింగ్స్లో ప్రసంగించి నైటే బయలుదేరి విజయవాడ బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళి బస్సు దిగుదామని నా చెప్పులు నేను వేసుకుంటుంటే నాకు పట్టట్లా. పైగా నా చెప్పులేమి చిన్నవి కాదు, నా చెప్పుల నెంబర్ 13. ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తాను, ఎప్పుడు వేసుకెళ్ళి. నా పెద్ద చెప్పులు నాకు పట్టలేదు. కారణం ఏంటో తెలుసండి, ఉరులు దిగి పాదాలు వాసిపోయాయి. ఏం చేస్తాను, చెప్పులు పడేసుకోలేం కదా. చెప్పులను ఒక చేతితో పట్టుకుని, బట్టల బ్రీఫ్ కేసు ఒక చేతితో పట్టుకుని బస్సు దిగి నడుచుకుంటూ వెళుతుంటే వింతగా చూస్తున్నారు నా వంక ప్రజలు. నాకు 2 ఆలోచనలు పడుతున్నాయి వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు నన్ను చూస్తుంటే. 1, అరిగిపోతాయని అట్టుకుపోతాడేమో. 2, ఎవరు చెప్పండి ఎత్తుకుపోతాడేమో. వాళ్ళు అనుకుంటున్నట్లుగా నాకు అనిపించి ఎందుకు వచ్చినవాడు ఎవరు బాబని ఓ చోటన కూర్చుని పాదాలు నొక్కుని కాస్త స్థిమితమైన తర్వాత నేను నా చెప్పులు వేసుకుని ఎక్కవలసిన బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళాను. ఖమ్మం నుండి విజయవాడ వరకు బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తేనే నా పాదాలకు వాపులు వచ్చాయి కదా. ఎంత ప్రయాణించినా వాళ్ళ పాదములకు వాపులు అనేలేదండి. ఆయన గ్రద్ద రెక్కల మీద పిల్లల్ని మూసినట్లుగా ఆయన మోసి కాచారు వాళ్ళని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 40 ఏళ్ళైనా చెప్పువాడు తెగిపోలేదు, యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. 40 ఏళ్ళైనా చెప్పువాడు తెగిపోలేదు, యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా. నా యేసు నాతోనుండ నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందించును. నా యేసు నాతోనుండ నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందించును. స్తోత్రం. బట్టలు మాయలేదు, చెప్పుల వారు తగలేదు, పాతాలకు వాపు రానియకుండా దేవుడు ఎంత కాపాడేది వాడు. ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు వారికి తోడై ఉన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఎలైనగా తమను వెంబడించుచున్న బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే, వెంబడించు బండ అయిన క్రీస్తుని వారు కలిగి ఉన్నారు కనుక వాళ్ళ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోయింది. ఎంత అద్భుతం! ఆగిపోకుండా ముందుకు సాగిపోయింది. ప్రభు ఉన్నారు కాబట్టి. అడ్డొచ్చిన ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఎదురొచ్చిన రాజులు అణచబడ్డారు, రాజమార్గాన్ని వెళ్ళి ముందుకు సాగిపోయారు. ఎంత గొప్పగా వాళ్ళ యాత్ర విజయోత్సాహంతో సాగడం గల కారణం దేవుడు వారితో ఉన్నారు. మీరు అనొచ్చు, మరి మధ్యలో కొంతమంది చచ్చిపోయారు కదండి అని. చచ్చిపోవటం దేవుడు తప్ప. ఇలా డ్రమ్కంతా డెఫెక్ట్ కొట్టేస్తారు. చాలా మంది దేవుడు తప్పు అనుకుంటున్నారు. క్రీస్తు విరోధులు కూడా అది దేవుని తప్పు అనే ప్రకటనలో చేస్తున్నారు తెలియక. అది దేవుని తప్పు కాదండి, స్వయంకృతాపరాధం. చెప్పండి ఏమిటది? స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే ఏమిటి తెలుసా? తమకు పట్టని జగడమును బట్టి రేగువారు దాటిపోవచ్చున్న కుక్క చెవి లాగిన వాళ్ళతో సమానమని సామెత గ్రంథంలో ఉంది. కుక్క వెళ్ళిపోతుందని కొన్ని వెళ్ళిపోనే వాళ్ళు మనకెందుకు, ఎక్కడికి వెళ్తావు అని చెవట్టుకు లాగితే కేజీ కండట్టుకు పోతాయి. నీకు అవసరమా కుక్క చెవట్టుకు లాగడం? అది వెళ్ళిపోలేవారు కదండి, చెవట్టుకు లాగావు కాబట్టి కేజీ కండట్టుకు పోయింది. అది స్వయంకృతాపరాధం అంటే. అసలు స్వయంకృతాపరాధం అంటే మీకు ఇంకా బాగా తెలియదని చెప్తాను. చెయ్యకూడనివి చేయటమే స్వయంకృతాపరాధం, చెయ్యవలసినవి చేయకపోవటమే స్వయంకృతాపరాధం. ఇశ్రాయేలీయులు స్వయంకృతాపరాధాల పాలై చెయ్యకూడనివి చేయబట్టే ప్రాణం మీదకి తెచ్చుకున్నారు తప్పది దేవుని తప్పు కాదు. వాళ్ళ స్వయంకృతాపరాధాల వల్ల పొందిన ప్రాణ నష్టాన్ని ప్రక్కన పెడితే వాళ్ళ యాత్ర విజయోత్సాహంతో ముందుకు సాగిపోయింది. దానికి కారణం దేవుడు వారితో ఉండటం. మరి దేవుడు వారితో ఉంటే వాళ్ళ యాత్ర అంత అద్భుతంగా సాగింది కదా. మరి దేవుడు మనలో ఉంటే మన యాత్ర ఎంత అద్భుతంగా సాగుంది. కనుక మనం ఎవరిని కలిగి ఉండాలి? ప్రభువుని కలిగి ఉండాలి. మన ఆత్మీయ యాత్రలో, మన జీవిత యాత్రలో ప్రభువుని కలిగి ఉన్నట్లు ప్రభువునే మనం ఈ రాత్రి కోరుకోవాలి. దేవా,
నీవే నాకు కావాలయ్యా అని మనం ప్రార్థించాలి. ప్రభు మనతో ఉంటే మనకన్నీ ఉన్నట్టే. ప్రతి వ్యతిరేకత మనకు పాదపీఠంగా మారిపోతే, గొలియాత్ అంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సైతము మన కాళ్ల ముందు బోరల పడుద్ది. సింహాల బోను వంటి శ్రమలో కూడా సంతోషమే మనకు కలుగుద్ది. అగ్నిగుండం వంటి ఆపద కూడా ఆహ్లాదకరంగా మారిపోతే ఎవరుంటే యేసు ప్రభువు వారు మనతో ఉంటే, మనలో ఉంటే మన యాత్ర ఆగిపోకుండా ముందుకి సాగిపోతే. కనుక ఎవరిని కోరుకుందాం? యేసు ప్రభువా, మీలో ఉన్నవి కాదు, మాకు మీరే కావాలయ్యా. మీతో కలిసి టీవీగా మేము ముందుకి సాగిపోవాలి. మరియా యోసేపు గార్ల యాత్ర వలె నా యాత్ర ఆగటానికి వీలు లేదు అని ప్రభువులో ఉన్నవి కాదు, ప్రభువునే కోరుకుందాం, ప్రభువునే పొందుకుందాం, ప్రభువుని కలిగి ఉందాం, ప్రభువుతో టీవీగా మన యాత్రలో ముందుకి సాగిపోదాం. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. కళ్ళు మూసి హృదయం తెరచి హృదయపూర్వకముగా ప్రార్థనలు చేయండి. ప్రియులారా, గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయనను మనం కలిగి ఉండాలి. ఆయనను మనలో కలిగి ఉండాలి. భ్రమలో భక్తి చేయటం కాదు, ప్రభువుని కలిగి భక్తి చేయాలి. భ్రమ కూడా ఒకంత గొప్పగానే కనబడుతుంది. ఒక రోజు ప్రయాణం చేశారు భ్రమలో, కానీ భ్రమలో ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. జాగ్రత్త, మన యాత్ర ఆగటానికి వీలు, సాగిపోవాలి, గురి యొద్దకు చేరిపోవాలి. కనుక ప్రభువు మనతో ఉండాలి, మనలో ఉండాలి. యేసయ్యా, నీలో ఉన్నవి కాదయ్యా, నాకు నీవే కావాలి అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపగలరు. యేసు ప్రభువు వారిలో ఉన్నవి కాదు, నాకు యేసు ప్రభువు వారి కావాలి అన్నవాళ్ళు రెండు చేతులు పైకి చాపి చూపండి. నాకు యేసు ప్రభువు వారు కావాలి, యేసు ప్రభువు వారిని కలిగి ఉంటాను. నా హృదయ గది తలుపులు తెరచి నా గుండె గదిలోనికి ప్రభువుని ఆహ్వానిస్తున్నాను. నాలో ప్రభు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభువా, రండి, నా హృదయ సింహాసనం పైన మీరు ఆసీనులు కండి. నాతో మీరు ఉండాలి ప్రభువా, నాలో మీరు ఉండాలి ప్రభువా. మిమ్మల్ని కలిగి టీవీగా నేను ముందుకు సాగిపోవాలి ప్రభువా. కనుక మీరు నాకు కావాలి అన్నవాళ్ళు, యేసయ్యే నాకు కావాలి అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చేతులు ఎత్తడానికి పిరికితనంతో మానేకండి. పిరికి వారు నరకానికి పోతారని ప్రకటన 21:8 వ్రాయించారు దేవుడు. ధైర్యముగా చేతులెత్తి మీ తీర్మానాన్ని తెలియపరచరు. నాకు ప్రభువే కావాలి అన్నవాళ్ళు మీ చేతులు చాపి చూపండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రం. దేవా, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. అయ్యా, మిమ్మల్ని కోరుకుంటూ చేతులు ఎత్తినబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి కోరికను మన్నించి వారి హృదయ గదులలో మీరు నేలవై కొలువై ఉండండి. నిత్య మార్గమును అందరినీ నడిపించండి. మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. మా ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోయినట్లుగా కనికరించండి, కృప చూపండి. మీ నిత్య మార్గంలో మమ్మల్ని నడపండి. ఈ దినదీనులతో నింపండి. ఈ సభలకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రభలునుగాక, ప్రతి వ్యతిరేకత బాధపీఠమగునుగాక. దేవా, ఈ సర్కస్ కాలనీలో ఉన్న బిడ్డలు ఎన్నెన్నో ప్రాంతాలు ప్రయాణం చేసి వెళుతున్నారయ్యా. దేవా, జీవనోపాధి కొరకు వెళుతున్నారు. బిడ్డలందరి చుట్టూ మీ దేవదూతల కంచె, అగ్ని కంచె, రక్త కంచె ఉంచండి. రాకపోకలలో బిడ్డలకు మీరు తోడే ఉండండి. ఏ అపాయమో కీడు వీరికి సంభవించకుండా మీ హస్తపు కాపుదలను భద్రపరచండి. మీ చిత్తాన్ని బట్టి ఎంతకంటే గొప్ప ఉన్నతమైన బ్రతుకు తెరువు వీళ్ళకు అనుగ్రహించండి. దేవా, వీరి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. వీరి కుమారులలో నుండి, కుమార్తెలలో నుండి ఉన్నతమైన వారు లేవనెత్తబడుదురుగాక. గజెటెడ్ ర్యాంక్ ఆఫీసర్స్ ని
మీరు లేవనెత్తుదురుగాక. ఉన్నతమైన ఉద్యోగులు లేచుదురుగాక. మీ పనికి ఉపయోగపడే పాత్రలు పైకి లేచుదురుగాక. మీరు నీవు ఈ వంశాన్ని మీరు దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ దినదీవులు తొందరగా నింపండి. ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమాలు విన్నట్లుగా అనుగ్రహించండి. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ఆశీర్వాదాలతో ముగించుకుందాం. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసము, ఆయన సన్నిధి చేరిన మనకును భూమి పైన సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్యకును, ఈ బిడ్డలందరికీ ప్రభువు పరిమితమైన కృప నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకు జయం. ప్రభు యేసు రక్తమునకు జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరొక్కసారి దైవజనుడికి నిండైన వందనములండి. దైవజనులందరికీ, దైవజనులందరకు చేరి ఉన్న మీకు, చక్కటి సంగీత పరిచర్య చేసిన బిడ్డలకు అందరికీ నిండైన శుభాభివందనాలు. అలాగే విక్రమ్ గారికి నా నిండైన వందనాలు. అలాగే స్థానిక సంఘ బిడ్డలందరికీ, అమ్మా మీ గురించి విక్రమ్ గారి ద్వారా మంచి సాక్ష్యం విన్నాను. మీరు ఏ విధంగా గ్యాదర్ అయి ప్రార్థన చేసుకుంటారు, ఎంత ప్రార్థనా శక్తి ఉంది మీకు అని నేను విన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిండైన వందనాలు. జాన్ మంగాచార్యులు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఎన్నెన్నో విలువైన దైవ అంశాలు, దేవుని గురించిన వివరాలు, ప్రసంగాలు, నేను పాడిన పాటలు వీడియోస్ రూపంలో ఉన్నాయి. అవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని వీక్షించండి. దయతో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. నూతన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సిద్దిపేటలో తల్లి సంఘం కూడా ఎంతో సహకరించారని విన్నాను. ఆ సంఘాన్ని, సంఘ సభ్యుల్ని, కుటుంబాల్ని ఆయురారోగ్య ఆయుర్ధాయలతో దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.